ఇంతకుముందు ఉప సర్పంచ్ చేసిన ఒక 5 సంవత్సరాలు ఉన్నా కదా. హ్మ్. ఈయన ఫోన్ రెస్పాండ్ అవుతాడా కాడా, మనకు సమస్యలు తీరాయా ఇంతకుముందు చేసిండా చేయలేడా, ఏమైనా ఫోన్ చేసి పని చేసిండా చేయలేడా. నా లక్ష్యం ఏంటంటే నేను సర్పంచ్గా ఉండి విలేజ్ మొత్తం టోటల్ అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంతో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఫార్మర్ ఉంటారు, వ్యవసాయం చేస్తారు. ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కానుకుంట విలేజ్లో సమస్యలు బాగున్నాయి. ఇంతకుముందు గతంలో సర్పంచ్లు ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు. బీజేపీని చూసుకుంటే ఓన్లీ హిందువులకే సపోర్ట్ చేస్తుంది. నేను ఏ రోజు కూడా బీజేపీలో ఉంటూ కూడా క్రిస్టియన్స్ కూడా కలుపుకొనే పోతా, ముస్లిమ్స్ కూడా కలుపుకొనే పోతా. బీజేపీ ఎప్పుడు కూడా మతత్వ పార్టీ కాదు. బీజేపీ నుండి ఇప్పుడు పోటీ చేస్తే మీకు ఓట్లు రావేమో అని ఎప్పుడు అనిపించలేదా మీకు పోటీ చేస్తున్నప్పుడు? హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు కానుకుంట నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్న పలుగు గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు తను ఎందుకు పోటీ చేస్తున్నారు, సర్పంచ్ నుండే ఎందుకు పోటీ చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి సార్ని అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం శ్రావణి గారు. సార్, ఇప్పుడు మీరు కానుకుంట నుండి పోటీ చేస్తున్నారు కదా సర్పంచ్గా. అక్కడ సర్పంచ్గానే ఎందుకు పోటీ చేస్తున్నారు, ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కానుకుంట విలేజ్లో సమస్యలు బాగున్నాయి. ఇంతకుముందు గతంలో సర్పంచ్లు ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు. ఇప్పుడు నేను సర్పంచ్గా అయిన తర్వాత కానుకుంటను ఎక్కువ అభివృద్ధి చేయాలని చెప్పి సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. గతంలో ఉప సర్పంచ్ కూడా చేసిన, అప్పుడు కూడా కొన్ని అభివృద్ధులు చేసిన. ఎక్కడైతే వార్డులో నేను నిలబడ్డానో ఆ వార్డు మొత్తం డ్రైనేజీ కానీ, వాటర్ లైన్ పైపులు నల్లాలు కానీ, సీసీ రోడ్లు కానీ మొత్తం కంప్లీట్ చేసినాం. ఇంకా ముందు కూడా ఆ ఒక్క వార్డు కాకుండా విలేజ్ మొత్తం కూడా నా లక్ష్యం ఏంటంటే నేను సర్పంచ్గా ఉండి విలేజ్ మొత్తం టోటల్ అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంతో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడు. ఓకే అండి. అంటే మీ విలేజ్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరిస్తారు మీరు? మా విలేజ్లో ప్రధాన సమస్య అంటే కానుకుంట రోడ్డు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే కూడా వాగ్దానం ఇచ్చి సొంత నిధులకే నేస్తానని చెప్పి వేయలేడు. ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిస్తే మా ఎంపీ గారితోటి కొట్లాడి, మా ఎంపీ గారి నిధులు కానీ, ఎమ్మెల్సీతో కొట్లాడి ఎమ్మెల్సీ గారి నిధులు కానీ ఏ విధంగానైనా రోడ్డు కంప్లీట్ చేయాలని నేను ముందుకెళ్తున్నా. అదేవిధంగా కానుకుంట విలేజ్లో వెటనరీ హాస్పిటల్ ఉంటుంది. చాలామంది రైతులు అక్కడ మన పటాన్చెరు కాన్సెప్ట్కి చివరి విలేజ్ మాదే. అక్కడ చాలా రైతులు ఉంటారు, ఎక్కువ రైతులు ఉన్నారు. వాళ్ళకి పశువులు ఉన్నాయి. చాలా ఒకలా పశువులకి ఏమైనా ఇబ్బంది అయితే అక్కడ డాక్టర్ కరెక్ట్ లేదు, హాస్పిటల్ కరెక్ట్ లేదు. అది మేము హాస్పిటల్ని పూర్తిగా కట్టించి అక్కడిని పర్మనెంట్ ఒక డాక్టర్ పెట్టాలని చెప్పి నేను ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నా. ఓకే. ఇంకా వాటర్ సమస్య కూడా ఇంకా ముందు చాలా ఉండే, కొద్దిగా తీర్చినాం. ఇప్పుడు కూడా వాటర్ కూడా ఒకటే 1 టైం వస్తుంది, 2 టైం ఇవ్వాలని చెప్పి నేను వాటర్ సమస్య కూడా లేకుండా చేద్దామని చెప్పి సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఇవి మీరు అనుకున్న సమస్యలా, ప్రజలు మీతో చెప్పిన సమస్యలా? ప్రజలు చెప్పిన సమస్యలు. ప్రజలు ఇంతకుముందు కూడా ఏమంటున్నారంటే ఎవరు చేసినా మాకు పనులు చేస్తలేరు, ఎక్కడున్న పనులు అయితేలే, ఒక వార్డు గెలిచి మీ వార్డు మొత్తం క్లీన్ చేసినాం. అదేవిధంగా సర్పంచ్గా పోటీ చేసి మాకు ఊరంతా సేవ మంచిగా క్లీన్ చేయాలి, మీకు ఎన్నంటూ మేము ఉంటాం అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఓకే. గోవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు కదా సర్పంచ్గా. అవును మేడం. బీజేపీ నుండే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? నేను చిన్నప్పటి నుంచి బీజేపీ హిందుత్వం మీద ఉన్న బీజేపీ నుంచే పోటీ చేస్తున్నా. బీజేపీ తోటి ఎప్పుడు కూడా ఆ బీజేపీలో ఉండే కొనసాగిస్తున్నా. వార్డ్ నెంబర్ కానీ గతంలో ఏమైనా పదవులు పోటీ చేసినా కూడా ఏది కూడా బీజేపీ నుంచే చేస్తున్నా. ఇప్పుడు కూడా ఒక పార్టీ లక్ష్యం కాదు నాకు, అందరితో కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏదైనా ఆపత్తులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సమస్యలు తీర్చడానికి కూడా ముందున్నా. అప్పటి నుంచి కూడా ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ పోతూ ఉంటాను, నా వంతు సాయం చేసుకుంటూ పోతా. ఏదైనా ఆపత్తి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడం, అట్లాంటి సమస్యలు ఉంటే నేను ఎప్పుడు 24 అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటా. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు పార్టీ లక్ష్యం కాదు, ప్రజలే లక్ష్యం అని చెప్పారు కదా. మరి పార్టీ నుండి ఎందుకు అదర్గా కూడా పోటీ చేయొచ్చు కదా, పార్టీ తరపున ఎందుకు పోటీ చేస్తున్నారు? పార్టీ అనేది మనకు ఇదే పార్టీ నుంచి మనకు తెలివచ్చినప్పటి నుంచి కొంచెం బీజేపీ దిక్కే చూసిన,
ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అభివృద్ధి ఉంది. ఇప్పుడు అప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో కూడా ఆ, మన అద్వానీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ వాళ్ళ నడకల వాళ్ళ మాట వాయిస్లో మేము ఉండడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన వాగ్దానాల మీకేసి ఉండడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారి చేసిన పనుల మీకేంచి అవి వాళ్ళు పనులు చెప్పుకోనికి మాకు చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి బీద బీద కార్యకర్తలకు కానీ, బీద ప్రజలకు కానీ ఎన్ని అంటే అన్ని పథకాలు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అండదండలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ జరుగుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం పార్టీతోటి సాధ్యమవుతుంది అని చెప్పి నేను బీజేపీ పార్టీలోనే ఉండడం జరుగుతుంది. అంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే జూబ్లీ హిల్స్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటేనైతే బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనేటివి పోటీలో ఉన్నాయి. బీజేపీ నుండి ఇప్పుడు పోటీ చేస్తే మీకు ఓట్లు రావేమో అని ఎప్పుడు అనిపించలేదా మీకు పోటీ చేస్తున్నప్పుడు? ఎప్పుడు అనిపించలే. ఎందుకంటే అన్ని ప్రాంతాలు ఒకేలాగా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ అనేది ఒకలాగా ఉంటుంది. మెదక్ కాన్స్టిట్యున్సీ రఘునందన్ రావు గారు ఎంపీకి నిలబడ్డారు. ఇంతకుముందు బీజేపీ పార్టీకి ఓట్లు వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రఘునందన్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా ఎంపీ గెలిచినాడు. ఓకే, ఎట్లా సాధ్యమైంది? ప్రజలు యువత బీజేపీని కోరుకుంటున్నది. ఇప్పుడు మంచి మరి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలవాలి కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు గెలవట్లేదు కోరుకుంటున్నప్పుడు? అవును, అంచెలంచెలుగా ఎదుగుతుంటుంది. ఒకటేసారి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాదు కాండి. ఇప్పుడు అక్కడ అయింది. గతంలో నేను కూడా కానుకుంటలా 2 వార్డు నెంబర్లు గెలిచినాం. 2 వార్డు నెంబర్లు గెలిచి ఉప సర్పంచ్ కూడా అది చేసిన తర్వాత మళ్ళీ సర్పంచ్ కూడా చేసినాం. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీని చూసుకుంటే ఓన్లీ హిందువులకే సపోర్ట్ చేస్తుంది, ముస్లింలకి క్రిస్టియన్స్కి సపోర్ట్ చేయది అనే భావజాలం అనేది బయట ఉంది. సో ఇప్పుడు మీ విలేజ్లో క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఉన్నారా? ఉన్నారు. సో వాళ్ళని కలుపుకొని వెళ్తారా, లేకపోతే విడదీసి మేము హిందువులము అని చెప్పి హిందూ ఓట్ల కోసమే వెళ్తారా? లేదు, అన్ని పార్టీలను కూడా కలుపుకొని వెళ్తాను నేను. ఓకే. ఇప్పుడు కూడా ఇంతకుముందు గతంలో కూడా ముస్లిం వాళ్ళని క్రిస్టియన్ వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళినా ఇప్పుడు కూడా కలుపుకొని వెళ్తాం. ఓకే, అంటే హిందూ అనేది ఓన్లీ బీజేపీ పార్టీకే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? శ్రావణ్ గారు ఒకటే చెప్తున్నా నేను. ఏమంటున్నంటే వాళ్ళు అంటున్నారు కదా, మేము చెప్తున్నాము మోడీ ప్రభుత్వం ఇచ్చిన స్కీములు ఉన్నాయి కదా, ముస్లిం వాళ్ళకి ఇస్తలేమా, క్రిస్టియన్ వాళ్ళకి ఇస్తలేమా, చెందుతలేవా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే వాళ్ళు ఇచ్చేటి హిందువులకు చెల్లుతున్నాయి, ముస్లిం ముస్లింలకు వెళ్తున్నాయి. మేము కూడా అన్ని పార్టీలను కలుపుకునే పోతున్నాం కదా. ఏ స్కీమ్ వచ్చినా కూడా ముస్లింలకైతే పక్కకు పెడతలేం కదా. మరి మేము హిందువులము అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది అందులో? ఎవరి పార్టీ వాళ్ళు ధర్మం. ఇప్పుడు మేము హిందూ ధర్మం మీద ఉన్నాం, హిందువులనే చెప్పుకుంటాం. క్రిస్టియన్లు ఉన్నారు, మేము క్రిస్టియన్ అనే చెప్పుకుంటారు. మైనార్టీ ఉన్నది, మేము ముస్లిం అనే చెప్పుకుంటారు. మైనార్టీలో ఉన్న వ్యక్తి నేను హిందువు అని చెప్పుకోరు కదా, హిందువు పుట్టినని చెప్పుకోరు కదా. ఓకే, ఎట్లా చెప్పుకుంటారు? ఎవరి సాంప్రదాయం వాళ్ళది. వాళ్ళ సాంప్రదాయాన్ని మనం కించపరచలేం, మన సాంప్రదాయం వాళ్ళు కించపరచారు. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు లీడర్స్ చూసుకుంటే చాలా మంది పార్టీస్ని కించపరిచినట్టు మాట్లాడతారు కదా. మరి ఎక్కడ కనిపిస్తుందండి? చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా మనం. అక్కడ వాళ్ళు కించపరిచినంటారు, వీళ్ళు కాలేదంటారు. ఎక్కడ కూడా కించపరచడండి. వాళ్ళు అనుకుంటారు అట్లా. ఎక్కడైనా సరే కించపరుస్తున్నారంటే మా విలేజ్లో మైనార్టీస్ లేరా? మేము వాళ్ళ ఇంట్లో వెళ్తాం, వాళ్ళు మా ఇంట్లో వస్తారు, వాళ్ళు మా ఇంట్లో టీ తాగుతారు, మా ఇంట్లో అన్నం తింటారు, మేము వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తింటాం. నాతో కూడా మైనార్టీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు. వాళ్ళ ఫంక్షన్లకు మేము వెళ్తాం, మా ఫంక్షన్కి వాళ్ళు వస్తారు. ఏదో చెప్పుకోనికే అండి ఇది. ఏదో మతం మీద ఏదో బురద జల్లనీకే ఇవి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మైనార్టీ ఉన్నారు, క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్సే ఉన్నారు. ఒకటే స్కూల్లో చదువుకున్నాం, ఒకటే దగ్గర ఉంటాం. ఇప్పుడు కూడా కలిసినప్పుడు ఒక దగ్గరనే పార్టీ అదే అని ఇదే అని అక్కడెక్కడ తిరుగుతుంటాం. ఓకే, అంటే మీ విలేజ్లో వాళ్ళ మైనారిటీలకు సంబంధించి కానీ క్రిస్టియన్స్కి సంబంధించి కానీ మీ మీద అభిప్రాయం ఏంటి మీకు చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటారు. ఏం చెప్తుంటారు? ఎప్పుడైనా అడుగుతారు, వాళ్ళు ఏదన్నా హెల్ప్ చేయమని అడుగుతారు, మేము వెళ్తుంటాం. అంటే ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, సో వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకున్నారా మీరు? తెలుసుకున్నా. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పార్టీ అవసరం లేదన్నా, వ్యక్తిగతంగా ఉన్న చాలు, మాకు అండదండలు మీరు ఉంటారు, మీరు ఎప్పుడు మాకు ఉండాలి, మీకే మేము సపోర్ట్ ఫుల్ అని చెప్తున్నారు. ఓకే, మీరు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారా అనే ఏం వ్యతిరేకత లేదు? ఏమీ లేదు. ఓకే, మీ విలేజ్లో ఇంకే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు ప్రధానంగా? మా విలేజ్లో ప్రధాన సమస్య ఏంటంటే ఫస్ట్ కానుకుంట రోడ్డు, రెండో సమస్య వెటనరీ
హాస్పిటల్, పశువుల హాస్పిటల్ ఉంటుంది కదా, అదొకటి పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఓకే. రోడ్ ఒకటి మేజర్ ప్రాబ్లమే, పశువుల హాస్పిటల్ కూడా మేజర్ ప్రాబ్లమే. అంటే ఎక్కువ రోడ్డు రైతులు ఇప్పటి ఉంటారు వరకు లేదా రోడ్డు మీ రోడ్ ఉన్నది కానీ గ్రామానికి? ఖరాబ్ అయింది. చాలా యాక్సిడెంట్లు రావడం జరిగింది, ప్రాణాలు పోయినాయి, కాలు చేతులు ఎరగడం జరిగింది. ఉమ్, ఎక్కడికక్కడ కుటుంబాలు కోల్పోయినాయి. ఎందుకంటే ఒక ఓకే. కుటుంబంలో యజమాని ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ యజమాని కుటుంబంలో ఉన్న బాధ మనకి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే మేము లైవ్ చూస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఒక కుటుంబం యజమాని వర్క్ చేసి పొద్దంతా కష్టపడి రాత్రి సాయంత్రం ఆయన నెలకో వారానికో పేమెంట్లు తెస్తే ఇంత ఇల్లు గడుస్తుంది. ఆ కుటుంబం యజమానే లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఓకే. ఆ రోడ్డు వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్ బంద్ చేసి స్టడీ బంద్ చేసి వర్క్ పనికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే స్టడీ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. తండ్రి లేనప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఓకే. ఇప్పుడు తల్లి ఏదో చిన్న పనులు చేసుకునే, తండ్రి ఉంటేనే, తండ్రి ఏమైనా పోషిస్తేనే ఆ తండ్రి చేసిన డబ్బులతోటే పిల్లలు చదువుకోవాలి. తండ్రి లేనప్పుడు ఆ పిల్లలు ఎక్కడ పోవాలి? ఓకే. అట్లాంటి సమస్యలు వచ్చినాయి. చాలామంది యాక్సిడెంట్లు అయినాయి. మేము కోరుకునేది ఏంటంటే ఆ రోడ్ ఒకటి తొందరగా కావాలి. మేము ఫైట్ చేయగలుగుతున్నాం, ఫైట్ చేస్తాం. మాకు ఎట్లా అంటే ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాబట్టి, నేను సర్పంచ్గా గెలిచి వాళ్ళ దగ్గరికి పోయి ఏ నిధిలో తీసుకొచ్చినా రోడ్ వేయిస్తా, ఒకటి వెటనరీ హాస్పిటల్ కట్టిస్తా. ఓకే అండి. మీరిప్పుడు మీ గ్రామంలో గెలిస్తే ప్రజలకు సేవ చేయాలని ఆ. పోటీ చేస్తున్నారా? డెవలప్‌మెంట్ చేయాలని పోటీ చేస్తున్నారా? సేవ అండ్ డెవలప్మెంట్ 2 చేస్తా. ప్రజలకు ఎప్పుడు 24 అవర్స్ సేవలో ఉంటా. హ్మ్. డెవలప్మెంట్ 100% చేస్తా. ఓకే. మరి సేవ చేయాలి అని అనుకున్నప్పుడు సర్పంచ్‌గానే ఎందుకు? నార్మల్‌గా కూడా సేవ చేయొచ్చు కదా! పోటీ సర్పంచ్ చేయడం ఎందుకు? కరెక్టే శ్రావణి గారు. నేనేమంటున్నా, కత్తి ఒకరికి ఇచ్చి ఇద్దరు ఒకరిని చేయమంటే ఎట్లా చేస్తారు? ఇప్పుడు నన్ను సేవ చేయమంటున్నావు, నాకు పవర్ అన్నది ఉండదు. సేవ చేయాలంటే నాకు సేవ కూడా చేయడానికి పవర్ ఎందుకు? ఇప్పుడు మీకు ఏదో ఆర్థిక ఇప్పుడు సహాయం ఇవ్వాలి. నేను ఒక ఇవ్వాలని అంటే ఆర్థిక సహాయం వెళ్ళి ఇయ్యొచ్చు కదా! డబ్బులు ఆర్థిక సాయం కాదు మేడం. నేనేమడుగుతున్నా చెప్పాలనా? మీరు అంటున్నారు సేవ ఒకటి చేయాలి. హ్మ్. ఏ రకంగా అంటే ఒకటి సేవ అనగానే డబ్బులు ఇవ్వడమే సేవ కాదు. ఒక ఫోన్ కాల్ తోటి కూడా చేయొచ్చు. పవర్ ఒక సర్పంచ్గా పవర్ ఉంటే కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక ఫోన్ చేసి పని చేయొచ్చు. ఓకే. ఎంపీడీఓ ఆఫీస్ కూడా ఒక ఫోన్ చేసి పని చేయొచ్చు. హ్మ్. అట్లా ఎక్కడైనా సరే ఒక పవర్ అనేది ఉండాలి. సర్పంచ్గా ఉండాలి. సర్పంచ్ కావాలి. సర్పంచ్ ఉంటే నేను 100% సేవలు చేయగలుగుతా. ఓకే. అంటే ఇప్పుడు పవర్ ఉంటేనే ఆఫీసులలో పనులవుతాయి. పవర్ లేకపోతే ఆఫీసులలో పనులు నార్మల్ కావు. వ్యక్తులకు ఎవరైనా ఫోన్ చేసినా సరే సార్ అని పెట్టేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు పవర్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే సమస్యలు తీరుతాయి. ప్రజలకు కొంచెం తీరవన్నమాట. అంటే మెరుగైతాయి అని చెప్తున్నా. అంటే ప్రజల సమస్యలు తీరవింకా. ప్రజల సమస్య తీరాలంటే కరెక్ట్ క్యాండిడేట్ ఉండాలి. నేనేమంటున్నాను మీకు హ్మ్. అర్థం కావట్లేదు. ఇప్పుడు పవర్‌లో ఉంటేనే సమస్యలు తీరతాయి ఫోన్‌తో అని చెప్తున్నారు. అంటే నార్మల్‌గా ప్రజలు ఎళ్తే అక్కడ ఆఫీసులలో పట్టించుకోరు, చెయ్యరు అని అంటున్నారు. అవునండి. ఎస్ కరెక్ట్ అది. 100% పట్టించుకోరు. ఎవరినో ఒకరిని పట్టించుకుంటారు. ఓకే. అందరినైతే పట్టించుకోరు. పట్టించుకోరు అయితే. పట్టించుకోరు. పట్టించుకోనప్పుడు కార్యాలయాలు ఎందుకు? ఉంటాయి మేడం కార్యాలయాలు ఉంటే వాళ్ళు ఎట్లుంటారంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఫోన్ చేసినా కొంచెం పట్టించుకుంటారు. ఓకే. ఇప్పుడున్నవి కూడా ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో, ఎమ్మెల్సీ గారో ఫోన్ చేసినా కొంచెం పనులవుతాయి. ఓకే. హ్మ్. అంటే రాష్ట్రంలో దేశంలో బీజేపీ పార్టీ ఉన్నా గూడా పనులు జరుగుతలేవు ప్రజలకి. జరుగుతాయి. క్యాండిడేట్లు ఉండాలి అక్కడ. హ్మ్. అంటే అంటే ఎవరైనా ఉండి చేపిస్తేనే జరుగుతాయి. తొందర అవుతాయి. నార్మల్‌గా ప్రజలు ఎళ్తే అవ్వవు. ఆ. అంటే ప్రజలు పిచ్చోళ్ళన్నమాట. ఇప్పుడు రాష్ట్రంలో ఏం పార్టీ ఉందండి? రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ఏంది? దేశంలో అయితే బీజేపీ పార్టీ దేశం ఉంది కోసం గదా! కాదండి. ఇప్పుడు మాట్లాడేది నా విలేజ్. ఓకే. మీ విలేజ్‌లో. మా విలేజ్, మా హ్మ్. కాన్స్టిట్యున్సీ వరకు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఓకే. మాకు విలేజ్‌లకి మీ ఏం సమస్య? కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు ఎమ్మెల్యే? మైపాల్ రెడ్డి గారు, ఓకే. గూడెం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే. హ్మ్. ఆయన ఉన్నారు కదా! ఆయన బీఆర్ఎస్ తెలవదు, కాంగ్రెస్ తెలవదు ఇప్పుడు. హుహు. అట్లా ఉంది పరిస్థితి. ఓకే. ఎవరు ఓట్లేదు. మాకు హ్మ్. సమస్యలు ఎట్లా తీరాలి? అంటే బీజేపీ ఉన్న కార్యాలయాల్లో సమస్యలు తీరుతున్నాయా ప్రజలు ఎళ్ళగానే? 100% తీరుతాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎవరు క్యాండిడేట్స్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదా? క్యాండిడేట్స్ చేయాల్సింది. ఎక్కడైనా సరే. చేయాల్సిందే. ఆ, ఎక్కడికెళ్ళినా గూడా క్యాండిడేట్ ఫోన్ చేస్తేనే సమస్యలు తీరుతాయి. సమస్యలు తీరుతాయి. ప్రజలు నార్మల్‌గా ఎళ్తే సమస్యలు తీరవింకా. తక్కువ అంటే కొన్ని ఓటేసిన ప్రజలు ఇక్కడ పిచ్చోళ్ళు. మీరు తక్కువ ఏం చేసినా అసలు ఓటేసినా అంటే ఏయకపోయినా గూడా కార్యాలయాల్లో మీ పనులు కావు అంటున్నారు. మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటున్నా నేను. మంచి వ్యక్తిని ఎన్నుకుంటే వాళ్ళకి కూడా సేవలు చేస్తారు. అంటే మంచి వ్యక్తి, చెడు వ్యక్తి అనేది వాళ్ళకి అంటే ఈయనకి చేస్తే ఓటేస్తే ఈయన పని చేపిస్తాడు, ఈయనకి ఓటేస్తే పని చేపియడు అని ప్రజలకు తెలీదు గదా! ఎందుకు తెలియదు మేడం? ఎట్లా తెలుస్తది? ఎక్కడ విలేజ్ వ్యక్తిని చూస్తారు కదా. హ్మ్. ఇప్పుడు డైరెక్ట్ ఓటేయరు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు సర్పంచ్ చేసిన. హ్మ్. ఒక 5 సంవత్సరాలు ఉన్నా కదా. హ్మ్. నా నా నడవడిక వాళ్ళకు 5 ఇయర్స్ నుంచి తెలుస్తుంటుంది కదా. హ్మ్. ఈయన ఫోన్ రెస్పాండ్ అవుతాడా కాడా, హ్మ్. మనకు సమస్యలు తీరుతాయా తీరాయా, ఇంతకుముందు చేసిండా చేయలేడా, హ్మ్. ఏమైనా ఫోన్ చేసి పని చేసిండా చేయలేడా,
ఇప్పుడు యూత్ పిల్లలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి అన్న ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, కేసు పెట్టినారు, ఉమ్, వేరే ఇబ్బందులు పెడుతున్నారు. ఉమ్. అంటే అలాంటప్పుడు వాళ్ళ సమస్య, వాళ్ళు ఏం తప్పు చేశారో అవసరం లేదు, మీరు ఆ, ఫోన్ కాల్ తోని తప్పు తప్పు చేశారా చేయరా ఫస్ట్ తప్పు చేసి తెలుసుకోవాలి. ఉమ్, ఫస్ట్ ఏం తప్పు చేసి మనం కూడా తెలుసుకోవాలి, వాళ్ళని కూడా బెదిరియాలి. ఉమ్, కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అవుతారా కారా, ఉమ్, తప్పు ఒప్పు తర్వాత ఫస్ట్ రెస్పాండ్ అవుతారా కారా. ఉమ్, ఏ క్యాండిడేట్ అయితే రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి ఏంటంటే మనం ఫోన్ చేస్తే అందుబాటులో వస్తారా రారా. మనకేమన్నా కడుపు ఏదైనా హాస్పిటల్ పోయినా ఎటైనా పోయినా ఫోన్స్ చేసి ఏమైనా వర్కులు చేయాలన్నా ఏదైనా పని ఉన్నదనుకో చేసి పెడతారా లేదా. ఓకే. అంటే ప్రజలు పిల్లలు తప్పుదో పడుతున్నా కూడా మీ బీజేపీ పార్టీ వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు. ఎంకరేజ్ చేస్తలే, తప్పును కాదు నేను అడిగేది. ఉమ్, ఇప్పుడు ఒక ల్యాండ్ కేసు ఉంటుంది, వాళ్ళు ఏం తప్పు చేయరు, ఉత్తరం ఇంకా అగనెస్ట్ కేసు ఒక కేసు బడాయిస్తారు, ఒక కేసు పెట్టిర్రు అనుకో, కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి సమస్యలు, వాళ్ళ ఓకే. తప్పే ఉండదు, ఎవరు చెప్పుకోవాలి సమస్యలు. కోర్టు ఉంది కదా దానికి. కోర్టు ఉన్నది, ఉమ్, వాళ్ళు ఫార్మర్ ఉంటారు, వ్యవసాయం చేస్తారు, వాళ్ళకు విలేజ్ తప్ప పిఎస్ తెలియదు, కోర్టు తెలియదు వాళ్ళకి. ఓకే. ఎవరి దగ్గరికి పోవాలి, చదువుకున్న చదువుకున్న పబ్లిక్ అయితేనేమో స్టూడెంట్ కానీ అట్లా జర పెద్ద లెవెల్లో చదువుకున్న వాళ్ళు అయితే దాని లా ప్రకారం ఎక్కడ వెళ్ళాలో తెలుస్తుంది వాళ్ళకి. ఓకే. ఫార్మర్స్ ఎక్కడ వెళ్తారు, వాళ్ళు వెళ్ళగలుగుతారా. అలా ఓకే. నిజం చెప్పాలంటే కోర్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు. సో గోవర్ధన్ గారు, ఇప్పుడు మీరు అంటే ఫోన్ కాల్ చేసి సమస్యలు తీరుస్తాను, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు నాకు చెప్తే నేను కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవుతాను Respond అవుతాను, అంటున్నారు. వెళ్తాను అక్కడికి. ఓకే. ఇప్పుడు మీకు రెస్పాండ్ అవ్వాలి అని అంటే మీరు వెళ్ళి చేయాల్సింది ఎమ్మెల్యే దగ్గర. ఎమ్మెల్యే మీరు బీఆర్ఎస్ కాంగ్రెసో తెలీదు అని చెప్పారు అక్కడ. అవును. మరి వేరే పార్టీ కదా తను, మీరు బీజేపీ నుండి చేస్తున్నారు కదా, మరి అక్కడికి వెళ్తే మీరు బీజేపీ ఉండి ఆయన ఏ పార్టీయో తెలీదు అని అంటున్నారు. సో అతని దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుంది అని మీరు అనుకుంటున్నారా? అంటే ఎలా తీరుస్తారు మీరు? వేరే లేదా పార్టీ కదా. లేదండి, మేము ఏం చేస్తామంటే ఎమ్మెల్యే గారికి దగ్గర తీసుకెళ్లే సమస్య. ఉమ్, ఎమ్మెల్యే కంటే కూడా పై పొజిషన్లో మా క్యాండిడేట్స్ ఎవరు, ఎంపీ గారు ఉన్నారు, ఉమ్, ఓకే. ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఉమ్, వాళ్ళతో పని చేయించుకుంటాం. ఓకే. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉమ్, బీఆర్ఎస్లు పోరు అక్కడికి, కాంగ్రెస్లు పోతలేరు, అలా ఏ పార్టీ వాళ్ళకి తెలియదు, వాళ్ళే పోతలేరు. నేను ఎందుకు పోతా అక్కడికి, నాకున్నారు కదా క్యాండిడేట్స్, ఉమ్, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఓకే. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. రఘునందన్ రావు గారు ఎంపీ, ఉమ్. ఒకవేళ వాళ్ళు అంజిరెడ్డి బీజేపీ గారు, అయి గోదావరి ఉండకపోతే, అంజిరెడ్డి గారు ఒకవేళ వాళ్ళు బీజేపీ అయి ఉండకపోతే అయి ఉండకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? సమస్య పోరాడుతూనే ఉంటాం. వాళ్ళు లేకుండా ఇంతకుముందు గతంలో లేరు, ఉమ్, నేను ఉప సర్పంచ్ ఉన్నా, అప్పుడు ఎంపీ గారు లేరు, ఎమ్మెల్సీ గారు కూడా లేరు, ఓకే. అయినా కూడా నేను వెళ్ళిపోయినా. అంటే ఒక ఉప సర్పంచ్గా పోతే కనీసం ఎస్ఐ కానీ రెస్పాండ్ అవుతారు, ఎంపీడీఓ కానీ రెస్పాండ్ అవుతారు, ఉమ్, లాస్ట్కి వస్తే కలెక్టర్ ఆఫీస్కి పోయినా డిపిఓ డిఎల్పిఓ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కొంచెం రెస్పాండ్ అవుతారు. నేను సో ఇది సార్ నేను కానుకుంటా విలేజ్ ఉప సర్పంచ్, ఉమ్, ఇప్పుడు సార్ ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచిన, నాకు సార్ ఈ సమస్య ఉంది అంటే సర్పంచ్ గారు కూర్చోండి నేను ఈ పని చేసి పెడతాను అని చెప్తారు. సరే, ఇప్పుడు మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, అవునా, అంతకుముందు గతంలో సర్పంచ్గానే పోటీ చేశారా, ఉప సర్పంచ్గానే పోటీ చేశారా? గతంలో ఫస్ట్ వార్డ్ నెంబర్గా పోటీ చేసినాను, గెలిచారు. వార్డ్ నెంబర్ గెలిస్తేనే ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. ఓకే. అంటే గతంలో ఎప్పుడు సర్పంచ్గా పోటీ చేయలేదు చేయలేదు. మీరు. అంటే అంతకుముందు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ తరపున కానీ మీ నాన్నగారు కానీ ఎవరైనా పోటీ చేశారా? చేయలేదు, మీరే ఫస్ట్. మా నాన్నగారు చేయలే, మా తాతగారు కూడా ఎవరు చేయలే, ఫస్ట్ టైం నేనే చేయడం జరుగుతుంది. మా వంశపారంపర్యంగా ఏం లేదు, నేనే. ఓకే. అంటే ఎందుకు రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నారు? నేను చిన్నగా ఉన్నప్పుడు మా బస్తీ సమస్యలు చాలా క్రిటికల్గా ఉండే. ఉమ్, మా వార్డు ఒకటి వచ్చేసి 2 వార్డులు ఉంటాయి ఆ ఏరియాలో. ఆ 2 వార్డులు ఏమవుతుందంటే ఊరికి చివరికి అక్కడ సైడ్ ఒక సైడ్ ఉంటుండే, ఉమ్, ఒక సైడ్ కాలనీ ఓకే. ఉంటుండే, ఫస్ట్ పాత విలేజ్ అది. ఉమ్, ఇంత అది ఏం చేశారంటే విలేజ్లో మోరీలు కానీ ఇక్కడ రోడ్లు కానీ నల్లాలు కానీ ఏవి లేవు, చాలా క్రిటికల్గా ఉండే, ఇబ్బందులు ఉండే, వాటర్ సమస్య ఫుల్ ఉండే. వాటర్ కావాలంటే విలేజ్ వాళ్ళు వెళ్ళి పక్కన చేన్ల దగ్గరికి తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి. ఓకే. అప్పుడు కానుకుంటకి ఎవరన్నా రావాలి మా విలేజ్ కంటే కూడా భయపడేటట్టు ఉంటుండే, ఉమ్, అక్కడ నీళ్లు ఉండయి, అసలు ఇబ్బందులు అవుతాయి, ఉమ్, అంత క్రిటికల్ ఉంటుంది. అంటే చెప్పాలంటే చుట్టాలు రానికి కూడా భయం ఉంటుండే ఓకే. నీళ్ళ సమస్యకే. ఓకే. ఒకటే మా చిన్నప్పటి మా కోరిక ఏంటంటే ఇక్కడ మేముండి మేం చేయాలి, మా బస్తీని డెవలప్మెంట్ మేం చేయాలి, విలేజ్. అప్పుడు కాన్సెప్ట్ విలేజ్ దాకా లేదు అప్పుడు, ఇప్పుడు విలేజ్కి వచ్చింది. కానీ ఫస్ట్ స్టార్టింగ్లో మా వార్డు 2 వార్డులు ఉన్నాయి, ఆ వార్డులకు అసలు ఎన్నిసార్లు మాకు తెలివి వచ్చినప్పటి నుంచి 40 ఇయర్స్, నేను 40 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ నుంచి మేము చూస్తూ ఉన్నాం.
ఒక్క సర్పంచ్ కానీ ఎన్ని సర్పంచులు అన్ని సర్పంచులు కానీ మా విలేజ్ గెలుస్తున్నారు పోతున్నారు, కానీ ఒక్కరు రోడ్ వేయలే, ఒక్కరు నల్లాలు ఇవ్వలే, ఒక్కరు కూడా ఏం పనులు చేయలే, యూజీడీ డ్రైనేజ్ కూడా వేయలే. ఓకే. ఏ వర్కులు కూడా లేకుంటే మా లక్ష్యం ఏంటంటే ఎవరికో చెప్పి ఎవరికో ఓట్లు వేయించి ఎవరో చేస్తారని కలలు కనడం ఎందుకు, మేమే నిలబడి మేమే చేసుకోవాలని ఒక లక్ష్యంతో మేము బయటకు వచ్చాం. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? మా పేరెంట్స్ ఫార్మర్. ఓకే. ఏం వ్యవసాయం. చదువుకున్నారు మీరు? నేను 10th వరకు చదువుకున్నాను. 10th క్లాస్ వరకు అవును. చదువుకున్నారు. తర్వాత అంటే మీ వృత్తి ఏంటి? ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ఫస్ట్ ఫార్మర్ ఉండుంటే హ్మ్. మా నాన్నగారితో వ్యవసాయం పనులే ఉండుంటే ఆ మధ్యలో సెంటరింగ్ వర్క్ నేర్చుకున్నా. ఓకే. సెంటరింగ్ వర్క్ వెళ్ళి సెంటరింగ్ కాంట్రాక్ట్ తీసుకుని సెంటరింగ్ కొన్నా. హ్మ్. అట్లా కొంచెం అంచెలంచెలుగా కొంచెం పెంచుకుంటూ వచ్చిన. హ్మ్. ఆ మధ్యలో ఈ వార్డుల సమస్య వచ్చింది కొంచెం రాగానే. ఆ వార్డుల సమస్య వచ్చినప్పటి నుంచి మేము వార్డ్ నెంబర్కు పోటీ చేయడం, ఓకే. గెలవడం, హ్మ్. ఆ వార్డులలో వర్కులు కంప్లీట్ చేయడం. హ్మ్. ఆ వార్డులు అయిపోయినాయి, 2 వార్డులు కంప్లీట్ అయినాక ఇప్పుడు మేము ఏం చేయాలి? అయితే విలేజ్ సమస్య పెద్దగా ఉంది. హ్మ్. నేను ఫస్ట్ మా వార్డే సమస్య అనుకున్నా. వార్డ్ అంటే అక్కడక్కడ కొంచెం చేసిరు, మా వార్డులో ఎక్కువ సమస్య ఉండే, మా వార్డులో కంప్లీట్ అయింది. ఇప్పుడు చూస్తే విలేజ్లో చూస్తే మళ్ళీ ఇంకా సమస్యలు కనిపిస్తున్నాయి. ఓకే. నేను సర్పంచ్గా ఎదిగి విలేజ్లోనే మొత్తం కంప్లీట్ చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. సరే, ఇప్పుడు మీరు పశువుల వైద్యశాల గురించి మాట్లాడారు కదా. అవునండి. అంటే ఇప్పుడు మనుషుల్ని పట్టించుకోకుండా పశువుల్ని పట్టించుకుంటున్నారా మీరు? అంటే మనుషుల పరిస్థితి ఏంటి అక్కడ? పశువులనే పట్టించుకున్నప్పుడు మనుషులను పట్టించుకున్నా. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది హ్మ్. అక్కడ. ఓకే. అంతో ఇంత ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంకా మెరుగు చేయాలని చెప్పి మేము ఎక్కువ చూడాలని చెప్పి మేము ఫైట్ చేస్తాం. ఓకే. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది విలేజ్లో, హ్మ్. బాగానే చూస్తున్నారు. ఇంకా కూడా ఎక్కువ చూడాలని మేము ప్రెషర్ చేస్తాం. అక్కడ ఎప్పుడు కూడా వెళ్ళి విజిట్ చేస్తుంటాం. ఫస్ట్ మీరు రోడ్స్ డెవలప్ చేస్తారా? ఆర్ వెటర్నరీ హాస్పిటల్ డెవలప్ చేస్తారా? ఫస్ట్ రోడ్ చేస్తాం. ఎందుకు? రోడ్ చాలా మేజర్ ప్రాబ్లంలో ఉంది. యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి, చాలా కుటుంబాలు కోల్పోతున్నాయి. ఓకే. యాక్సిడెంట్లు హ్మ్. అవుతున్నాయి కాబట్టి కనీసం కాలు ఇరిగినా కూడా వాళ్ళ పరిస్థితి, ఒక కాలు సెట్ కావాలంటే 6 months 1 year పడుతున్నది. ఓకే. 1 year వాళ్ళ కుటుంబాలను కూడా కోల్పోతున్నారు కదా. ఓకే. అట్లా. మీ అక్కడ విలేజ్‌లో విద్య అనేది ఎలా ఉంది? స్కూల్ గాని అదంతా? విద్య బాగానే ఉంది. పెద్ద స్కూల్ ఉంది. స్కూల్ను మోడల్ బిల్డింగ్గా మార్చాలి. ఓకే. స్కూల్ పెద్దగానే ఉంది కానీ గదులు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. మోడల్ బిల్డింగ్ కడితే బాగుంటుంది, అది కూడా చేస్తాం మేము. డ్రైనేజీ అదంతా ఎలా ఉంది మీకు అక్కడ? ఒక డ్రైనేజ్ అంటే 50% అయిపోయింది. ఇంకా 50% చేయాలని మేము ముందుకెళ్తున్నాం. ఓకే. గతంలో మీరు ఉప సర్పంచ్‌గా చేశారు గదా. హ్మ్. సో, సమస్యలన్నీ అప్పుడు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయొచ్చు కదా. అంటే ఎంపీ గాని, ఎమ్మెల్సీ గాని మీ వల్లే ఉన్నారని అంటున్నారు. సో, అప్పుడే సమస్యలన్నీ పరిష్కరించొచ్చు గదా. ఇప్పుడు ఎన్నికలొస్తే పోటీ చేయడానికి, ఇన్ని సమస్యలు చెప్పుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడే గుర్తుకొస్తాయా మీకు? శ్రావణి గారు, నేను ఈ గత 5 సంవత్సరాల కింద వార్డ్ నెంబర్ గెలిచి ఉప సర్పంచ్ అయినా. ఈ ఈ మధ్యలో ఎంపీ గారు వచ్చినాడు, ఎమ్మెల్సీ గారు ఈ మధ్యలో వచ్చారు. అప్పుడు ఓకే. 5 years కింద మా ఎంపీ గారు లేరు, ఎమ్మెల్సీ గారు లేరు. గతంలో ఉన్న ఎంపీ వేరు, బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ నుంచే ఉన్నారు. ఓకే. అప్పుడు నేను ఉన్నది కూడా వార్డ్ నెంబర్ నుంచి ఉప సర్పంచ్ వరకే చేసిన. హ్మ్. అప్పుడు పై స్థాయిలో మా వాళ్ళు లేరు, కొట్లాడదామన్నా మా క్యాండిడేట్స్ లేరు కాబట్టి, ఇప్పుడు మాకు అండదండలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఫైట్ చేయగలుగుతాం. ఓకే. అంటే పైన ఎవరు లేకపోతే పోటీ అది. ఆహా! చేస్తాం, పోటీ చేయలే అంటలే. హ్మ్. అప్పుడు కూడా పోటీ చేసి ఇప్పుడు కూడా అంటే మేము కొట్లాడడానికి మాకు అడగడానికి శక్తి ఉంటుంది కదా. ఇప్పుడు మీరన్నట్టు ఇందాక మైపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా అడుగుతానన్నారు కదా. హ్మ్. అదే మా క్యాండిడేట్ ఉంటే కొంచెం ఎక్కువ అడుగుతాం కదా. ఓకే. అంటే అపోజిషన్ ఉంటే అడగలేరన్నమాట. అడుగుతాము. హ్మ్. అడిగినా కొంచెం ఇచ్చేటంత వరకు ఇస్తారు. ఆ నిధులు కూడా ఎక్కడి, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ నిధులే ఇస్తారు. ఓకే. ఒకవేళ వాళ్ళ సొంత నిధులు ఇవ్వరు కదా. ఇప్పుడైతే మా ఎంపీ గారు కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు అన్నగారు, మాకు సొంత నిధులు ఇవ్వాలి, నేను ఇక్కడ సర్పంచ్గా గెలిచిన నీ క్యాండిడేట్ని కాబట్టి, నీ తమ్ముడిని కాబట్టి మీరు ఏం చేస్తారు, నాకైతే సొంత నిధులు ఇవ్వాలి, నేను వాగ్దానం ఇచ్చి వచ్చినా నాకు కావాలని కొట్లాడతా. అయితే ఒక పార్టీ గెలిచిన దగ్గర అక్కడ వేరే పార్టీ వాళ్ళు పోటీ చేస్తే అక్కడ సమస్యలు తీరవన్నమాట. అంటే మా వాళ్ళు ఉండరు కదా అని చెప్పేసి. ఏమున్నా తీరేటి ఏమండి శ్రావణ్ గారు, ఒకటే చెప్తున్నా, హ్మ్. ప్రతి విలేజ్లో సమస్యలు తీరుతాయంటే కొంచెం తక్కువ ఎక్కువ. అది ఎట్లా ఏ రకంగా తీరుతున్నాయి? మోడీ ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ ఫండ్ వస్తుంది కదా, హ్మ్. ఆ ఫండ్ తోటి ఆ వర్కులతోటి వర్కులు అనేది సీసీ రోడ్లు కూడా ఎక్కడ విలేజ్లో చూడండి, మీరు ఎక్కడ తెలుసుకున్నా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడగండి, ఈవో గారిని, పంచాయత్ సెక్రటరీ గారిని అడగండి, ఎక్కడ కూడా యూజీడీ డ్రైనేజ్ ఉంటుంది కదా, హ్మ్. మోరీలు, అవి కూడా మన
సెంట్రల్ గవర్నమెంట్ ఫండే తప్ప స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ కూడా పెట్టలే. ఓకే. ₹1,00,00,000 పెట్టినంటే 80 లక్షల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండే అవుతుంది. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడ విలేజ్లో కూడా ఈ ఫండే పెడుతున్నారు. ఎందుకంటే నేను గతంలో వార్డ్ నెంబర్ చేసి ఉప సర్పంచ్ 7 మంత్ సర్పంచ్ కూడా చేసిన కాబట్టి నాకు ఈ విషయాలు తెలుసు కాబట్టి మేము ముందర చెప్పగలుగుతున్నా. ఓకే. అంటే 7 మంత్స్ ఎందుకు సర్పంచ్గా చేసినారు? సర్పంచ్ గారు సస్పెండ్ అయినారు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. ఓకే. ఆ టైంలో మరి డెవలప్మెంట్ చేయొచ్చు కదా మీరు, అప్పుడెందుకు చేయలేదు? చేశాను. మా మా కాలనీ చెప్తున్నా, మా 2 విలేజ్ మొత్తం 7 మంత్స్ అంటే చాలా ఎక్కువ టైమే. ఎక్కువ రోడ్స్ టైం. వేపియచ్చు కదా. అప్పుడే దాంట్లో ఏముంటుందంటే చెక్ పవర్లు అవన్నీ ఎక్కువ పాజిటివ్ చేసినవి ఉంటాయి కదా మేడం, శ్రావణ్ గారు. ఇంతకుముందు చేసిన వర్కులు ఉంటాయి కదా, ఆ బిల్లులు కూడా కట్టాలి కదా. ఓకే. నువ్వు చేసుకుంటూ పోతే అప్పులు చేసుకుంటూ పెట్టలేము కదా అక్కడ. అంటే పెట్టలేరు ప్రజలకి మీరు. అక్కడ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా అప్పులు అక్కడ పెడితే ఏమంటారు? ఓకే. మన నిధులు తీసుకొచ్చి పెట్టాలి. ఏదో ఉన్నంతసేపు అప్పులు చేసి పెట్టి పోలేము కదా. ఇంకొకరి మీద నెత్తి మీద బరువు పెట్టలేం కదా. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏ సర్పంచ్ వస్తాడో తెలియదు కదా. ఓకే. వాళ్ళ నెత్తి మీద బరువు అయితే పెట్టలేం కదా. అంటే వాళ్ళ నెత్తి మీద బరువు పెట్టలేమని వాళ్ళు కూడా మనకు ఇవ్వరు ఎక్కువ ఫండ్. కూడా ఏం చేస్తారంటే ఉన్న కాడికే ఏమని చెప్తారు. ఓకే. ఫండ్ ఎక్కువ చేయనియరు అలా. ఓకే, చెయ్యనియరు. సో చేయనియనప్పుడు మరి ఇప్పుడు ఎందుకు సర్పంచ్గా పోటీ చేసి అప్పుడు కూడా ప్రజలకు అదే చెప్తారేమో మీరు చెయ్యనియరు అని చెప్పేసి? గతంలో ప్రభుత్వం వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు కదా. ఎంపీ గారు మాకు వచ్చినారని చెప్తున్నా, ఎమ్మెల్సీ గారు మాకు ఉన్నారు కదా అంటున్నా. ఓకే. వాళ్ళు ఉండడం వల్ల సమస్యలు తీరుతున్నాయి. 100% తీరుస్తా అని చెప్తున్నా. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం.